ఈ వీడియోలో పూరి జగన్నాథుడి దేవాలయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది భారతదేశంలోనే ఒడిశా రాష్ట్రంలో అయితే ఉంది. చాలా ప్రాచీనమైన గుడి ఇది. అండ్ ముఖ్యంగా అక్కడ ప్రసాదాలు అండ్ డైలీ అన్నదానం ఎంత విశిష్టంగా అంటే ఎంత బాగా పెడతారో, ఎప్పుడు చాలా వెరైటీగా ప్రతిరోజు నియర్లీ 15,000 మట్టి కుండల్లో వంట అయితే వండుతారు. ఒకరోజు వాడిన కుండను ఇంకో రోజు మళ్ళీ అయితే ఉపయోగించరు. అసలు అక్కడ ఎలా జరుగుతుంది, నైవేద్యం ఎలా పెడతారు, ప్రతిరోజు అన్నదానం ఏం చేస్తారో ప్రతిదీ ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మిస్ అవ్వకుండా వీడియో మొత్తాన్ని అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ కేలం. ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఏంటో అర్థమైంది కదా. మన పూరి జగన్నాథుడి దేవాలయం భారతదేశంలోనే ఒడిశా రాష్ట్రంలో బే ఆఫ్ బెంగాల్ తీరంలో ఉన్న పూరి పట్టణంలో ఒక ప్రాచీనమైన ముఖ్యమైన హిందూ దేవాలయం. కృష్ణుడు భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనం అయితే ఇస్తారు. ఎంతో ప్రాచీనమైంది. రెగ్యులర్గా ఎంతో జనాభా ఈ దర్శనాలకైతే వస్తూ ఉంటారు. ఎంతో మంది ఎన్నో నమ్మకాలు కూడా ఇక్కడైతే తీర్చుకుంటూ ఉంటారు. జగన్నాథుడు అంటే విశ్వానికే ప్రభువు. ఈ పేరుతో ఈ ఆలయం దైవం అయితే ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు, ఈ విధంగా అర్థం అన్నమాట. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వాళ్ళకి ఈ గుడి ప్రాముఖ్యంగా ఎంతో పెద్ద పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితంలో తప్పనిసరిగా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 4 ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రతి ఏటా అంటే ఎవ్రీ ఇయర్ నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవాన్ని ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించి రథాలపైన ఊరేగిస్తారు. ఇది ఎంతో 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 అద్భుతంగా అయితే ఉంటుంది. ఎక్కడలేని జనం అంతా మనకి ఈ రథ ఉత్సవంలో అయితే కనిపిస్తారు. ఇక పోను మనం ముందుగా అనుకున్నట్టు మన పూరి జగన్నాథుడి ఆలయంలో వంటగది ప్రతిరోజు మళ్ళీ చెప్తున్నా అక్షరాల 1,00,000 మందికి కడుపు నింపుతుంది. అలానే ఇది ప్రపంచంలోనే అంటే వరల్డ్లోనే అతిపెద్ద బహిరంగ పాకశాల. ఇక్కడ జరిగే విశేషాలు పనులు చూడడానికి మన 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవు. ఇక్కడ ప్రతిరోజు 15,000 మట్టి కుండల్లో వంటలు వండుతారు. అంటే 15,000. ఒక రోజు వాడిన కుండను ఇంకో రోజు మళ్ళీ ఉపయోగించరు. ఏ రోజుకి ఆ రోజు కొత్త కుండల్లోనే వండుతారు. అలానే ఇక్కడ పదార్థాలు ఒక ప్రత్యేక పద్ధతిలో అయితే వండుతారు. 7 కుండలను ఒక దానిపైన ఒకటి వరుసగా పేర్చి తాడుతో కట్టి వాటిని పొయ్యిపై ఉంచి వండుతారు. అలానే ప్రతిరోజు 56 రకాల పదార్థాలు వండి జగన్నాథుడి స్వామికి నైవేద్యంగా అర్పిస్తారు. అంటే ఎంత అంగరంగ వైభవంగా ప్రతిరోజు స్వామివారు 56 రకాల పదార్థాలను స్వీకరిస్తారు. అలా నైవేద్యంలో పెట్టిన ఈ అన్ని రకాల పదార్థాలను స్వామివారు మహాప్రసాదంగా స్వీకరిస్తూ రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఆలయంలోనే ఆనంద్ బజార్ అనే ప్రాంగణంలో సందర్శకులకు భక్తులకు వితరణ చేస్తారు. అంటే ఎంత బాగా చేస్తారంటే ప్రతిరోజు నియర్లీ 15,000 మట్టి కుండల్లో వండడం, 1,00,000 మందికి అన్నదానం చేయడం ఈ పూరిలోనే సాధ్యం. ఇది ప్రపంచంలోనే చాలా పెద్దదైనది అండ్ ఎంతో 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 విశిష్టమైనది. ఇంకొకటి ఏంటంటే ఆ జగన్నాథ్ టెంపుల్ రోడ్లో పీపీ ప్యాలెస్ హోటల్ అని ఆ దగ్గరలో వీళ్ళు రోజు 10,000 కేజీలు గీతో చేసిన ఖాజాను అయితే చేస్తూ ఉంటారు. అంటే దేవుడికి ఒక ప్రసాదం ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా ప్యూర్ గీతో అంటే స్వచ్ఛమైన నెయ్యితో డైలీ 10,000 కేజీల కాజాలు అయితే మనకి దేవుడి గుడికి అయితే వస్తుంది. అవి భక్తులందరూ స్వీకరిస్తారు. అదండి, చూశారు కదా పూరి జగన్నాథుడి ఆలయంలో వంటగది ఒక విశిష్టత. అండ్ అలానే అక్షరాల ప్రతిరోజు 1,00,000 మందికి కడుపు నింపే అన్నదానం అండ్ 15,000 మట్టి కుండల్లో వంటలు. ఈ విధంగా అంగరంగ వైభవంగా 7 కుండల్లో అంటే ఒక కుండ పైన ఒక కుండ పెడుతూ ఆ విధమైన విశిష్టమైన వంటకాలు ఇవన్నీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉండాలి. చూస్తున్న మీ అందరికి కూడా మంచి జరగాలని ఎప్పుడు అలా కోరుకుంటూనే ఉంటాను. మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి ఖచ్చితంగా. ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అలానే ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ నచ్చిన వాళ్ళందరికీ అయితే షేర్ చేసేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మనం కలుస్తూనే ఉందాం. నేను మీ ఫనీ కేలం. థ్యాంక్స్. నమస్తే.